అమ్మా, ఏం చేస్తున్నావు? రారా. వస్తున్నారా? ఏంటి నాన్న, ఏం కావాలి? అమ్మా, ఈరోజు కథ చెప్పవా? అమ్మా, ఈరోజు ఏమవుతారం? ఈరోజు గాయత్రి మాత నాన్న. అవునా? కథ చెప్పు మరి. సరే, ఇలారా చెప్తా. ఒకరోజు బ్రహ్మదేవుడు రాజస్థాన్లోని పుష్కర్ అనే ప్లేస్లో ఒక యాగం చేస్తున్నారట. అప్పుడు సరస్వతీదేవి తను అలంకరించుకొని రావడానికి కొంచెం ఆలస్యమైందట. మరి యాగం జరగాలి కదా, ఆలస్యం అవుతుంది కదా. అప్పుడు విష్ణుమూర్తి గోలోకం నుంచి ఒక గోపికను తీసుకొచ్చి గాయత్రి అని పేరు పెట్టి యాగం నిర్వహణ చేశారట. తనే గాయత్రీదేవిగా అయ్యారు. నీకు తెలుసా, గాయత్రీదేవికి 5 ముఖాలు 10 చేతులుంటాయి. అవునా? 10 చేతులా? అవును. గాయత్రీదేవి 4 పాదాలు మన 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం నుండి సృష్టించబడ్డాయట. గాయత్రీమాతని వేదమాత అని కూడా అంటారు. గాయత్రీమాతలో 24 దేవతల శక్తులు ఉంటాయని, అందుకే గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది. అవునా? అమ్మా, మరి ఈరోజు ఏం ప్రచారం చేస్తున్నావు? ఈరోజు దద్దోజనం చేశా. అవునా? మరి తినిపిస్తావా? తినిపిస్తా, కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాక తినిపిస్తా. ఓకేనా? ఓకే అమ్మా. విన్నారు కదా, నచ్చిందా? లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇట్లు మీ వీరు. బాయ్ బాయ్.